హాయ్ అండి. ఈరోజైతే మన వీడియోలో ఇడ్లీ, దోస, పునుగు, వడ ఇలా ఏ టిఫిన్స్‌కైనా సరే అదిరిపోయే మంచి మామిడికాయ తీపి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పచ్చడైతే చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగే ఈ తీపి పచ్చడి మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇది ఒక్కసారి మనం చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా ఇది నిల్వ ఉంటుందండి. ఇంకా మనకి ఎప్పుడైనా సరే మనం చట్నీ చేయలేకపోతున్నాము అనుకునే టైంలో మనం ఈ పచ్చడి అనేది వాడుకోవచ్చు. చట్నీతో అసలు అవసరమే ఉండదు. మనకి ఎక్కడికైనా బయటికి వెళ్ళి రావచ్చు, ఆ టైంలో ఇది ఉపయోగించుకోవచ్చు. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత టిఫిన్ వేసుకున్నాం అనుకోండి, ఇడ్లీ వేసుకునేవ్వండి, ఇది దోశ వేసుకొని ఈ పచ్చడితో చక్కగా తినేయచ్చు. అస్సలు మనకి చట్నీ చేసుకోలేదు అనే ఫీలే రాదు, అది చేసుకోవాలని కూడా అనిపించదు. ఇంకా కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ వీటి కాంబినేషన్లో అయితే అద్దరిపోద్దండి. ఇది చిన్నపిల్లల జామ్ లాగా చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడైతే ఈ పచ్చడి తయారీ విధానం ఏంటో చూసేద్దాం రండి. ఈ మామిడికాయ ఒకటి తీసుకున్నానండి. ఇది బాగా పుల్లగా ఉంటుంది, గట్టిగా ఉండాలండి. పచ్చి కానీ కొంచెం కూడా ముగ్గకూడదు, కలర్ అనేది రాకుండా ఉన్న చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఈ ఒక్క మామిడికాయకి ఒక 2-3 ఇంచుల అల్లం తీసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం ఉండదు. ఈ అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం ఇలా ప్లేట్లో వేసుకుని ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. దీంట్లో కావాల్సినవి తురిమి పెట్టుకున్న బెల్లం అండి. బెల్లం క్వాంటిటీ దీనికి ఒక కాయకి మనకి 200 గ్రాముల వరకు పడుతుందండి. మనం తీపి చూసుకుని వేసుకుంటామే అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత ఉప్పు, కారం వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలో వేసుకుని ఒకటి తర్వాత ఒకటి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. నేను అల్లం మిక్సీ పట్టేసాను ఫస్ట్, అది కొంచెం కోర్సుగానే. తర్వాత ఉప్పు, బెల్లము, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఇవి దాని తర్వాత ఒకటి వేసుకుని మొత్తం అన్నీ మిక్సీ పట్టేసుకుని మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. వీటిని మనం కొంచెం కొంచెంగా అన్నీ కలుపుకొని చూసుకోవడండి, ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా చూసుకుని మనం అన్నీ కలిపి పేస్ట్ లాగా చేసుకుని ఇలా ఒక బౌల్లో వేసేసుకుని దీన్ని అయితే ఇప్పుడు మనం తాలింపు అయితే పెట్టుకుందాం. ఈ తాలింపు పెట్టుకుంటాకి పాత్ర అనేది అడుగు మందంగా ఉండాలండి. నేనైతే కుక్కర్ గిన్నె తీసుకున్నాను. దీంట్లో ఒక 4-5 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని కొంచెం వేగిన తర్వాత మనం జీలకర్ర, కరివేపాకు ఈ 2 కూడా వేసేసుకున్నాయి. ఇంకెంతకు మంచి మనం ఎక్కువ ఏమీ వేసేది ఉండదండి దీంట్లోని. ఈ 2 వేసుకుని కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మామిడికాయ పేస్ట్ అయితే ఉందో దాన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నిదానంగా కలుపుకుంటూ మనం అడుగు మాడుకోకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలండి. ఇది ఇలా కలుపుతూ ఉంటే మనకు తెలుస్తుంది ఇది ఎంతసేపు కలపాలనేది. మనకి ఇది చూడటానికి జామ్లాగా కనిపిస్తుందండి. అది మనం ఇలా కలుపుతున్నప్పుడు అది థిక్గా అవుద్దన్నమాట. అప్పుడు చూడడానికి చాలా చాలా బాగుంటుంది, భలే ఉంటుందండి. అది మనం టేస్ట్ చూసుకుని ఇప్పుడు కూడా మనకి ఉప్పు కానీ, కారం కానీ, ఇలా బెల్లం కానీ ఏమన్నా సరిపోకపోతే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదండి. చూసుకుని మనం అన్నీ మనకి టేస్ట్ తగ్గట్టు పులుపు, తీపి కొంతమంది ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, మన టేస్ట్ తగ్గట్టు వేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఇలాగా కలుపుకొని దగ్గరికి అవ్విన తర్వాత మనం చల్లారబెట్టుకొని చక్కగా దీన్ని అయితే మనం గాజు చేసి అలా వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 6 నెలలైనా సరే, సంవత్సరం అయినా సరే, అసలు 6 నెలల దాకా కూడా ఉండదండి. మనం తినేస్తాం, అప్పటి వరకు ఉంచలేము కూడా. ప్రతిరోజు కంపల్సరీ మేమైతే ఇది పచ్చడి అనేది టిఫిన్స్లోకి వాడతాం. అందుకని ఎక్కువ రోజులు రాదు. నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేసి ఉండొచ్చుకుంటాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు పునాస మామిడికాయలు అవి దొరుకుతాయి కదా, అవి కూడా చేసుకోవచ్చు. పుల్లగా ఉండే ప్రతి కాయ కూడా మనకి పచ్చడి చేసుకుంటాకు ఉపయోగపడుద్ది. మనకి సంవత్సరం అంతా మామిడికాయలు దొరుకుతాయి, పునాసకాయలు అని అవన్నీ దొరుకుతుంటాయి కదా, అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మంచి కాయలు దొరుకుతాయి కాబట్టి సమ్మర్లో మనం ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకుంటే ఒక 6 నెలల వరకు ఇబ్బంది ఏమి ఉండదండి. మనకి వారానికి సరిపడా ఒక బౌల్లోకి తీసుకుని మనం డైనింగ్ టేబుల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మిగిలింది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. ఈ పచ్చడి టిఫిన్స్లోకే కాకుండా పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుందండి.
ఇప్పుడైతే మన పచ్చడి అయితే తయారైపోయిందండి. చూడండి, మనం ఫస్ట్ చూసిన దానికి ఇప్పటికి తేడా తెలుస్తుంది కదా. మనం ఇలాగ కలుపుతుండగానే మనకి తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా దీన్ని కొంచెం మనం టేస్ట్ చూసామనుకోండి, మనకి ఆ టేస్ట్ని బట్టి కూడా మనకు తెలిసిపోతుందన్నమాట. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని చల్లారబెట్టుకుని గాజు సీసాలో పెట్టి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటామే. అంతేనండి, మన మామిడికాయ తీపి పచ్చడి రెడీ. చూసారు కదా, మామిడికాయ తీపి పచ్చడి నచ్చిందని అనుకుంటున్నానండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.